ఇది మా నాయకులు ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా జనసేనలో గుర్తింపు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఈ పదవి కావాలని, ఆ పదవి మా దాంట్లో ఒకరికి రాలేదని రోడ్ల మీదకి రాకూడదు. కొవ్వూరు ఇన్ఛార్జి గారు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినప్పుడు మన పార్టీలో ఒక ఉమ్మడి దీంట్లో ఉన్నప్పుడు మనం రోడ్డు మీదకి వస్తే ప్రజలకు ఏ సంకేతాలు వెళ్తాయి? దాని మీద సస్పెండ్ చేశారు. అయినా ఈ 2-3 రోజుల్లో కూడా శివశంకర్ గారు దాన్ని పరిశీలించి మళ్ళీ మా నాయకులకి ఆ రిపోర్ట్ చేరదీస్తారు. దాని మీద వారు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా లేదు కానీ అక్కడక్కడ ఉన్న మాట వాస్తవమే. అది ఎవరు ఏం తీసుకోవాలో పార్టీ నిర్ణయించినప్పుడు ఇంకా పదవులు రావాల్సినవి ఉన్నాయి కదా, రావాల్సినవి ఉన్నాయి. మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5-6 నెలల్లో మొత్తం అన్నీ వస్తాయి. ఇక్కడ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నో వస్తాయి. అప్పుడే తొందరపడితే ఎట్లాగా? అందుకనే జన సైనికులు అందరూ కూడా ఎవరైనా కానీ వెయిట్, సార్ చూస్తారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలిస్తారు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. తద్వారా ప్రభుత్వంలో ఉండి ప్రజలకు పనిచేద్దాం. ఇక్కడున్న ఎమ్మెల్యేనో ఎంపీలనో కలుపుకొని మనకి ఏ పదవి, మనకి ఏమి పని చేయాలో ప్రజలకు అందుబాటులో ఉంటే పదవి మన దగ్గరికే వస్తుంది.